ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. మే నెల 18, 19, 20 తేదీల్లో మీరు కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ కర్కాటక రాశి వారి జీవితం ఈ విధంగా మారబోతుంది. మే నెల 18, 19, 20 తేదీల్లో మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి యొక్క విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారి కాలం కలిసి రాబోతోందా, లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడిన ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఈ సమయంలో మీరైతే చూడవచ్చు అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. మీ జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి. మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూడవచ్చు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేదా పీతానబడి జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చెయ్యాలి అనేటటువంటి తపన కూడా ఈ రాశి వారిలో చాలా అధికంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి జీవితంలో ఈ సమయంలో ఉద్యోగంలో చాలా చక్కటి మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. ఒక్క పనిలో మీకు అధికారులు ప్రశంసలు లభిస్తాయి. ఎవరితోనూ కూడా విభేదించకూడదు. మాట విలువను కాపాడుకోవాలి. సమస్యగా అనిపిస్తున్నటువంటి పనులు ముందుగా పూర్తి చేయండి. మానసిక ప్రశాంతత అనేది మీకు చాలా అవసరం. శ్రీరామ నామస్మరణ మీకు ఎంతగానో మేలు కలిగిస్తుంది. ఉద్యోగ ఫలితాలు అత్యంత అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అధికార యోగం సూచితం. వ్యాపారంలో క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. స్వయం కృషితో ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం కలిసి వస్తుంది. ఆర్థిక లాభాలు అనుకూలిస్తాయి. వారాంతంలో శుభం కలుగుతుంది. విష్ణు సహస్రనామం మీకు ఎంతగానో మేలు కూడా చేస్తుంది అని చెప్పడంలో కూడా మీకైతే ఈ సమయంలో సందేహం అయితే లేదండి. ఈ కర్కాటక రాశి జాతకులకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? మే నెల 18, 19, 20 తేదీల్లో మీ జీవితం ఏ విధంగా మారబోతుందో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. ఈ కర్కాటక రాశి వారికి మే నెల వృత్తిపరంగాను మరియు ఆర్థిక పరంగా కూడా ఒక గొప్ప మలుపు తిరిగేటటువంటి మాసంగా కూడా మనం చెప్పవచ్చు. ఈ సమయంలో మీ యొక్క జాతక చక్రంలో అత్యంత ముఖ్యమైన దశమ మరియు లాభ స్థానాలలో గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా మీ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు పదవింట స్వక్షేత్రంలో అడుగు పెట్టడం మీ యొక్క కెరియర్కి ఒక రాకెట్ లాంటి బూస్ట్ అనేది ఇస్తుంది. ఆ తర్వాత సూర్యుడు లాభస్థానంలోకి వెళ్ళడం వల్ల మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం మీకు దక్కుతుంది. ప్రథమార్థంలో పని ఒత్తిడి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నా సరే ద్వితీయార్థం వచ్చే లాభాలు మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాయి. అంతేకాదండి, ఈ రాశి జాతకులకు కర్కాటక రాశి వారికి వృత్తి జీవితంలో ఇది అత్యుత్తమమైనటువంటి మాసంగా కూడా మనం చెప్పవచ్చు. ఈ నెల దశమాధిపతి సూర్యుడు దశమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. ఇది ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు గొప్ప నాయకత్వ అవకాశాలను ఇస్తుంది. మే 11 మీ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు కూడా పదవి ఇంట్లోకి ప్రవేశించడంతో అక్కడ కుజుడు దిగ్బలాన్ని మరియు అద్భుతమైన పనితనాన్ని పొందుతాడు. మీరు తీసుకునే నిర్ణయాలు పనులు పూర్తి చేసి వేగంగా మీ యొక్క అధికారులను ఆశ్చర్యపరుస్తారు. ద్వితీయార్థంలో సూర్యుడు మరియు బుధుడు 11వ స్థానమైన వృషభంలోకి వెళ్లడంతో మొదటి 15 రోజుల్లో మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం, ప్రమోషన్లు లేదా బదిలీలు కోరుకునే వారికి అనుకూలమైనటువంటి స్థానచలనం మీకు లభిస్తుంది. అయితే పదవింట కుజుని కారణంగా మీ యొక్క క్రింది స్థాయి సిబ్బంది పైన కాస్తంత కోపం ప్రదర్శించే అవకాశాలు ఉంటాయి. దీన్ని నియంత్రించుకుంటే మీకు మేలు. సప్తమాధిపతి శని భాగ్యస్థానంలో స్థిరంగా ఉన్నాడు. ఇది వ్యాపారంలో నిదానమైన కానీ స్థిరమైనటువంటి వృద్ధిని సూచిస్తుంది. అయితే వ్యాపారస్తులకు ఈ నెల 11వ ఇంట స్వక్షేత్ర శుక్రుని సంచారం వలన రియల్ ఎస్టేట్, హోటల్స్, వాహనాలు మరియు బ్యూటీ ఉత్పత్తుల వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. మే 15 తర్వాత లాభస్థానంలో సూర్యుడు బంధువుల సమ్మేళనం వలన కాంట్రాక్ట్లు, ప్రభుత్వ టెండర్లు,
సులభంగా దక్కుతాయి. వ్యాపార విస్తరణకు ఇది చాలా సరి అయిన సమయంగా కూడా మనం చెప్పవచ్చు. ఆర్థిక పరంగా ఈ సమయం ద్విముఖ ప్రయోజనాలను కూడా ఇస్తుంది. మొదటిగా రాబడి. మే 15 ద్వితీయాధిపతి సూర్యుడు లాభస్థానంలోకి వెళ్ళడం వల్ల మీ యొక్క ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా సోషల్ నెట్వర్క్ లేదా అదనపు ధనార్జన చేస్తారు. రెండవది వ్యయం. మే 14 లాభాధిపతి శుక్రుడు వ్యయస్థానమైన మిథునంలోకి ప్రవేశించే భాగ్యాధిపతి గురువుతో కలుస్తాడు. దీని కారణంగా మీ దగ్గర డబ్బు ఉన్నప్పటికీ అది విలాసవంతమైనటువంటి వస్తువులు కావడానికి, ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి లేదా తీర్థయాత్రలు మరియు విదేశీ ప్రయాణాల కోసం కూడా ఖర్చు అవుతుంది. ఇది ఆనందాన్ని ఇచ్చే ఖర్చులే కాబట్టి పెద్దగా చింతించాల్సిన పని కూడా లేదు. చూశారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ కర్కాటక రాశి జాతకుల గుణగణాలు కూడా చూసేద్దాం. కర్కాటక రాశి వారు నమ్మించి మోసం చేయడం అనేది సులభము. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే వీరు ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగడతారు. కర్కాటక రాశి వారికి చురుకుతనం చాలా ఎక్కువ. అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనమైన జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యములైనా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వీళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు. మీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములు, నౌకలు, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు, ప్రచారము చేయవారుగాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారము కలిసి వస్తుంది. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి గడుసరని చెప్పాలి. అయితే ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి, అదేవిధంగా అదే వ్యయాలు ఎందు జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కూడా కలుగుతుంది. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి, మేలు జరుగుతుంది. దీన్ని ధరించడం వలన ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ రాశి వారికి చిన్నతనముని దగ్గు, జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి బాధలు కలిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. స్థూల శరీరం కూడా కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వార్ధక్యమున మధుమేహము, రక్తపోటు, ఉదరము, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష, పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష, ఆశ్లేష నక్షత్ర జాతకులు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తారు. వీరికి మేలు జరుగుతుంది. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.